దేవతా మూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ పై హిందూ సంఘం నేత తురగ శ్రీరామ్ విమర్శలు గుప్పించారు. అన్వేష్ పై హిందూ ఫత్వా జారీ చేస్తామని హెచ్చరించారు. వెంటనే హిందువులు మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నా అన్వేషణ వీడియోలు చేసే అన్వేష్ అనుకుంటా అతని పేరు. ఆ శివాజీకి సంబంధించిన గురించి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అన్ని హద్దుల్ని దాటేసాడు. అతను సీతాదేవి, ద్రౌపది వీళ్ళిద్దరూ కూడా రేపులకు గురయ్యారని మాట్లాడాడు. ఈ శివాజీ గురించి మాట్లాడుతూ లకారాలతో మాట్లాడారు. శివాజీ అనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి గురించి మాట్లాడటం, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటం, మహిళల గురించి అసభ్యంగా లకారాలతో మాట్లాడిన అతని మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా కమిషన్లు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా లకారాలతో మాట్లాడడం అంటే మహిళల్ని అవమానించడమే కదా. మరి అలా లకారాలతో మాట్లాడిన నా అన్వేష్ మీద కూడా మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ అలాగే ఆ ఏపీ మహిళా కమిషన్ 2 కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై చర్యలు తీసుకోవాలంటూ విహెచ్పీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. స్త్రీలపై అసభ్యకరంగా మాట్లాడారంటూ పోలీసులకు వివరించారు. ఐబొమ్మ రవిని ఏ విధంగా జైలుకు పంపించారో అదే విధంగా అన్వేష్ ను ఇండియాకు రప్పించి కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అవినాష్ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, భారతదేశాన్నే కించపరుస్తూ, భారతీయులందరూ వెధవలన్నట్టుగా చెప్తూ, ఎక్కడో ఎడారి మతాలు గొప్పవి అని చెబుతూ, క్రైస్తవులు అంతకంటే గొప్పవాళ్ళని చెబుతూ వీడియోలు చేసి యూట్యూబర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. భారతీయుల సాంప్రదాయాన్ని కానీ వక్రించి మాట్లాడేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. వాడిని వెంటనే గనక పట్టుకొని శిక్షించకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. యూట్యూబర్ అవినాష్ అనే వ్యక్తి యూట్యూబ్లో మహిళలను కించపరుస్తున్నట్లుగా, పురాణాల్లో కొంతమంది స్త్రీలను కూడాను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి తగు చర్య తీసుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని మీద మా ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.